స్టఫింగ్ లేకుండా చాలా సింపుల్గా ఆలూ పరాటా తయారు చేయాలంటే ఈ వీడియో చూడాల్సిందే. మరి అస్సలు వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ఈ ఆలూ పరాటాలని తయారు చేసుకోవచ్చు. ఈ పరాటాలని పిల్లలు పెద్దవాళ్ళు అందరు కూడా చాలా ఇష్టంగా తింటారు. అలానే తక్కువ టైంలో వీటిని తయారు చేసుకోవచ్చు. ఇంకా లేట్ ఎందుకు, మరి ఈ సింపుల్ ఆలూ పరాటా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. మరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈశాని వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? ఆలూ పరాటాలు తయారు చేసుకోవడానికి ముందుగా 3 ఆలుగడ్డలు తీసుకొని శుభ్రంగా కడిగి బాయిల్ చేసి పెట్టుకోవాలి. బాయిల్ చేసుకున్న ఆలుగడ్డ ముక్కల్ని ఇలా మ్యాషర్తో బాగా మ్యాష్ చేసుకోవాలి. ఆలుగడ్డ ముక్కలు చిన్న చిన్నవి కూడా ఉండకూడదనమాట. ఇలా బాగా మెత్తగా మ్యాష్ చేసి పెట్టుకోవాలి. మ్యాష్ చేసిన తర్వాత కూడా ఇంకా ఏమైనా ఆలుగడ్డ ముక్కలు ఉన్నట్లయితే ఇలా చేత్తో నలుపుకోవాలి. ఆలు మొత్తం కూడా ముక్కలు లేకుండా ఇలా సాఫ్ట్గా చేసి పెట్టుకోవాలి. తర్వాత టేస్ట్కి సరిపడినంత సాల్ట్, గోధుమ పిండికి కూడా సరిపోయేంత సాల్ట్ ఇక్కడే వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ కారం, మీకు కావాలంటే గ్రీన్ చిల్లీ కూడా మిక్సీకి వేసుకోవచ్చు. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని తీసి ఒక బౌల్లో వేసుకోవాలి. తర్వాత దీనిలో 1 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. ఆలూ కర్రీ ఎంత తీసుకుంటామో గోధుమ పిండి కూడా అంతే తీసుకోవాలి. 1 కప్పు ఆలూ కర్రీకి 1 కప్పు గోధుమ పిండి కరెక్ట్గా సరిపోతుంది. వాటర్ వేయకుండా ఇలానే కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వాటర్ 1 చుక్క కూడా వేయాల్సిన అవసరం లేదండి. ఇలానే బాగా కలుపుకోవాలి. అవసరమైతే ఇంకొక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవచ్చు. పిండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. 5 నిమిషాల తర్వాత మనం పరాటాలు తయారు చేసుకోవాలి. ఇలా కొద్దిగా పిండి తీసుకొని ఒక చిన్న బాల్ లాగా తయారు చేసుకొని పొడిపిండిలో డిప్ చేసుకొని పరాటాలు తయారు చేసుకోవాలి. పరాటాలు మీకు కావాల్సిన సైజులో తయారు చేసుకోవచ్చు. ఇలా అన్ని పరాటాలని తయారు చేసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి చపాతీ పాన్ పెట్టుకొని పాన్ వేడైన తర్వాత ఈ పరాటాలను వేసి 2 వైపులా కూడా బాగా కాల్చుకోవాలి. ఇలా ఒకవైపు కొంచెం కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పి వేసుకోవాలి. పైన 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. మీకు కావాలంటే ఆయిల్ కూడా వేసి కాల్చుకోవచ్చు, కానీ నెయ్యి వేసుకుంటే పరాటాలు చాలా టేస్టీగా ఉంటాయి. పరాటా ఇలా బాగా కాలిన తర్వాత ఇప్పుడు దీన్ని తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇలానే అన్ని పరాటాలని తయారు చేసుకోవాలి. ఈ పరాటాలని ఇలానే తీసుకోవచ్చు ప్లెయిన్గా, లేకపోతే టొమాటో కెచప్తో కూడా తీసుకోవచ్చు. చాలా బాగుంటాయి. ఫ్రెండ్స్, చూసారు కదా చాలా సింపుల్గా ఆలూ పరాటా ఎలా తయారు చేసుకోవాలో. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.